క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, ఒకసారి ఒక వ్యక్తి విచారణ ఫాదర్ గారి దగ్గరికి వెళ్ళి, విచారణ గురువు దగ్గరికి వెళ్ళి, స్వామి నేను ప్రార్థన చేస్తున్నా, ఉపవాసం ఉంటున్నా, దేవుని సన్నిధికి విడవకుండా వస్తున్నా, కానీ ఎన్ని ప్రార్థనలు చేసినా కానీ, ఎంత వేడుకున్నా కానీ దేవుడు నా మరణ ఆలకించటం లేదయ్యా, నాకు దీవెనలు ఇవ్వడల్లా, నాకు ఆశీర్వాదాలు ఇవ్వడల్లా. ఎందుకని స్వామి? దేవునికి నా మీద ఇష్టం లేదా? దేవునికి నేనంటే కోపమా? దేవుడు ఎందుకు నన్ను దీవించటల్లా? దేవుడు ఎందుకు నన్ను ఆశీర్వదించటల్లా అనని వేదనతో, బాధతో ఇదిగో విచారణ ఫాదర్ గారిని అడిగారు. విచారణ ఫాదర్ గారు ఒకే ఒక మాట చెప్పారు. నాయనా, అతని జీవితాన్ని అంతా పరిశీలించిన తర్వాత, అతను చెప్పిన మాటలన్నీ పరిశీలించిన తర్వాత, ఆయన ప్రార్థన చేస్తున్నాడు, వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాడు, దివ్యబలి పూజలో పాల్గొంటున్నాడు, దేవుని సన్నిధికి విడవకుండా వస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు, ఉపవాసం ఉంటున్నాడు శ్రమల కాలంలో. కానీ దేవుని దీవెన నాకు రాటల్లా, దేవుని యొక్క ఆశీర్వాదాలు రాటల్లా అని చెప్పగానే ఒక ప్రశ్న వేశారు. నాయనా, నీవు పాప సంకీర్తనము చేసి అన్నాళ్ళు అవుతుంది అన్నాడు. నీ పాపాలు ఒప్పుకొని అన్నాళ్ళు అవుతుంది అన్నాడు. నువ్వు చేసినటువంటి చెడు కార్యాలని దేవుని సన్నిధిలో అంగీకరించి ఎన్నాళ్ళు అవుతుంది అని చెప్పాడు. స్వామి గుర్తులేదు స్వామి అన్నాడు. ఏమన్నాడు? గుర్తులేదు స్వామి అన్నాడు. బాబు, ఫాదర్ గారు అప్పుడు చెప్పారు, నాయనా, నువ్వెన్ని ప్రార్థనలు చేసినా, నువ్వెన్ని ఉపవాసాలు ఉన్నా, ఎంత వాక్యాన్ని చదివినా, ఎన్నిసార్లు దేవుని సన్నిధికి వచ్చినా, నీకు దేవునికి మధ్యలో ఉన్నటువంటి ఒక అడ్డుగోడను నువ్వు చీల్చుకోకపోతే, ఒక అడ్డుగోడను నువ్వు కూల్చివేయకపోతే, ఆ పాపం అనేటువంటి ఆ అడ్డుగోడను నువ్వు తీసివేయకపోతే దేవుని యొక్క కృప నీ మీదకి రాదు. మొదటిగా వెళ్ళి నీ పాపాన్ని అంగీకరించో, నీ పాపము కొరకే ప్రాయశ్చిత్తపడో, నీ పాపము కొరకే కన్నీరు కార్చి అవకాశం ఉన్నప్పుడు వెంటనే మొట్టమొదటిసారిగా వెళ్ళి మంచి పాప సంకీర్తనాన్ని చెయ్యి అని చెప్పాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, మనలో చాలామంది క్రైస్తవులం ఇదే విధంగా జీవిస్తూ ఉన్నాం, ఇదే రీతిగా బ్రతుకుతున్నాం. ఈ శ్రమల కాలంలో, ఈ పాస్కాయుత కాలంలో దేవుని సన్నిధికి వస్తున్నాం, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటున్నాం, ఉపవాసం ఉంటున్నాం. శుక్రవారం కావచ్చు, బుధవారం కావచ్చు, కొంతమంది 40 రోజుల పాటు ఉపవాసం ఉంటున్నారు, ప్రార్థనలో చేస్తున్నాం, పాల్గొంటున్నాము. కానీ మనలో పాపం ఉంది. నేను పాపములో బ్రతుకుతున్నాను, దేవునికి నాకు మధ్య ఒక అడ్డుగోడ ఉంది, ఆ అడ్డుగోడను కూల్చివేసుకోవాలి, ఆ పాపాన్ని తీసివేసుకోవాలి, నాలో హృదయ పరివర్తన జరగాలి, మారు మనసు కలగాలి అనే సత్యాన్ని మనం మరిచిపోతున్నాం ప్రియులారా. ఈ పాస్కాయుత కాలాన్ని దేవుడు మనకిచ్చింది మారు మనసు పొందడానికి, హృదయ పరివర్తన చెందడానికి, దేవుని సన్నిధికి తిరిగి రావడానికి. విభూది బుధవారం రోజున పాస్కాయుత కాలాన్ని ప్రారంభించుకున్నట్టు, ఆ శ్రమల దినాన్ని ప్రారంభించుకున్న రోజున మనం చదువుకున్న మొదటి పట్టణాన్ని మనం ఎప్పుడు మరచిపోకూడదు. ఏమని చెప్తాడు దేవుడు? యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 12వ వచనములో, ఇప్పుడైనను, ఎప్పుడండి? ఎప్పుడు? రేపు కాదు, ఎల్లుండి కాదు, ఎప్పుడు? ఇవాళ సాయంత్రం కాదు, ఇవాళ పూజ అయిపోయిన తర్వాత కాదు, ఎప్పుడు? ఇప్పుడే, నౌ, ఇప్పుడే. ఇప్పుడైనను మీరు సగం హృదయంతో నా దగ్గరికి రండి. అంతేనా? ఏమన్నాడు? పూర్ణ హృదయముతో. ఏ విధంగా రమ్మన్నాడు? పూర్ణ హృదయముతో రమ్మన్నాడు. వచ్చేటప్పుడు ఏ విధంగా రమ్మన్నాడు? ఏడ్పులతోనూ, కన్నీటితోనూ, ఉపవాసముతోనూ నా వద్దకు తిరిగి రండి అన్నాడు.
ఆ తరువాత ఏమన్నాడో తెలుసా? మీ బట్టలు చించుకుంటే సరిపోదు, హృదయాన్ని రయ్యలు చేసుకోవాలి. మీ హృదయాన్ని ఏం చేసుకోవాలి? రయ్యలు చేసుకోవాలి. అంటే నీ పాపము కొరకై ప్రాయశ్చిత్తపడాలి, నీ పాపము కొరకై దేవుని సన్నిధిలో కన్నీరు కార్చాలి. ప్రియులారా, పాస్కాయుత కాలం దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప అనుగ్రహ కాలం, ఆశీర్వాదాల కాలం, పశ్చాత్తాపపడే కాలం, దేవుని వద్దకు తిరిగి వచ్చే కాలం. ఇట్స్ ఎ టైమ్ ఆఫ్ మెటనోయియా, ఇట్ ఏ టైమ్ ఆఫ్ కమింగ్ బ్యాక్ టు ద లార్డ్. దేవుడు మనకి అనుగ్రహించినటువంటి సమయం ప్రియులకు దేవుని బిడ్డలారా. యెషయా గ్రంథము, ఒకసారి వాక్యాన్ని తీసుకుందాం ప్రియులకు దేవుని బిడ్డలారా. యెషయా గ్రంథము 58వ అధ్యాయము ఒకసారి బైబిల్ తీసుకుందాం. యెషయా గ్రంథములో 58వ అధ్యాయములో దేవుడు పిల్లారా ఈ విధంగా సెలవిస్తున్నాడు. 8వ వచనాన్ని చదువుకుందాం. అప్పుడు నా కృప, ఎప్పుడంటండి? అప్పుడు. అందరూ చెప్పండి. ఎప్పుడు? అప్పుడు. గట్టిగా చెప్పండి. అప్పుడు. ఎప్పుడు? అప్పుడు. అప్పుడు అంటే ఎప్పుడు? ఇప్పుడే. మళ్ళీ అడుగుతున్నా, జాగ్రత్తగా చెప్పండి. చదువమ్మా. అప్పుడు నా కృప, అప్పుడు నా కృప. ఎప్పుడు? చెప్పండి. అప్పుడు. ఎప్పుడు? అప్పుడు. నేను ఊరికే నవ్వుతాల గంటల్లా మీరు చెప్పాలి. ఎప్పుడు? అప్పుడు. అప్పుడు. అప్పుడు అంటే ఎప్పుడట? ఇప్పుడు వివరిస్తున్నాడు. అప్పుడు నా కృప, దేవుని కృప. చదవమ్మ. ఇప్పుడు ప్రాతకాల సూర్యుని వలె, ఉదయకాల సూర్యుని వలె మీపై ప్రకాశించును. మీపై ప్రకాశిస్తుంది. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. గట్టిగా చెప్దాం ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. అందరూ చేతులు పైకి చాచి చెప్దాం ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. దేవుడు అంటున్నాడు, బిడ్డ, దేవుడు నీతో చెప్తున్నాడు, నా కృప నీ మీదకి ఉదయకాల వెలుగు వలె వస్తుంది అంటున్నాడు. మంచిదేనా? చప్పట్లు కొడదామా దేవునికి? సంతోషంగా కొడదాం ప్రియులారా, ఆనందంగా కొడదాం. ఏమంటున్నాడు? అప్పుడు నా కృప నీ మీదకి ఉదయకాల సూర్యుని వలె వస్తుంది. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఇంకా ఏం జరుగుతున్నాడు? చదువమ్మా. మీ గాయములు త్వరగా మానును. మీ రోగాలు తగ్గిపోతాయి. మంచిదా చెడండి? మీకు రోగాలు తగ్గిపోవాలా లేదా? మాట్లాడండి గట్టిగా. తగ్గిపోవాలా లేదా? అప్పుడు మీ వ్యాధులు తగ్గిపోతాయి, మీ గాయాలు నయమవుతాయి, మీ బాధలు నా మాటలు కాదండి, మీకోసం తీయటి మాటలు చెప్పటల్లా. దేవుని యొక్క వాగ్దానాలు ఇవి, దేవుని యొక్క ప్రమాణాలు ఇవి, దేవుని యొక్క ప్రవచనాలు ఇవి. అప్పుడు నా కృప మీపైకి ఉదయకాల సూర్యుని వలె వస్తుంది, ఉదయకాల వెలుగు వలె వస్తుంది. చలికాలం అందరు చూడండి, చలికాలం అంతా చలిగా ఉంటుంది. రాత్రి అంతా పొద్దున్నే సూర్యుడు ఎక్కడ దొరుకుతాడా అని ఎదురు చూస్తాం. వెళ్ళి ఆ ఎండలో కూర్చుంటాం. అవునా కాదా? అవునా కాదండి? ఎండ అక్కడ ఉంటే అక్కడ కూర్చుంటా, అదొక రకమైన ఆనందం. దేవుడు అంటున్నాడు, తన కృపట ఉదయకాల సూర్యుని వలె మన మీదకి వస్తుందంటండి. దేవుని యొక్క ఆశీర్వాదాలు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. మన గాయాలని దేవుడు మాన్చుతాడంటండి, మన రోగాలను దేవుడు నయము చేస్తాడంట పరమ వైద్యుడిగా. తర్వాత చదువమ్మా. మీ పుణ్యము మీకు ముందుగా నడుచును. నా సాన్నిధ్యము మీ వెంట వచ్చును. ఎంత దేవుని కృప బిడ్డలారా, ఎంత దేవుని ఆశీర్వాదాలు బిడ్డలారా. దేవుడంట మనకు ముందుగా నడుస్తాడట. దేవుడట దాని యొక్క సాన్నిధ్యాన్ని మనకు వెనక నుండి పంపిస్తాడంటండి. ఎంత భాగ్యం! దేవుడు మనకి ముందుగా నడిస్తే, దేవుడు మన వెనక ఉంటే మనకి విరోధి ఎవడింకా, మనకి ఎదురెవడింకా? ఎవడన్నా ఉంటాడా? దేవుడు అంటున్నాడు ప్లారా. కానీ ఇక్కడ వచ్చిన చిట్కా ఒకటి ఉందండి, చిక్కు ఒకటి ఉందండి. ఏమంటున్నాడంటే దేవుడు అప్పుడే. ఎప్పుడు? అప్పుడే. ఎప్పుడంట? చదువుకుందాం జాగ్రత్తగా ప్రియులారా. 4వ వచనాన్ని చదువుకున్న అదే అధ్యాయము. మీరు ఉపవాసం ఉండునప్పుడు వివాదములు చేసి తగువులాడి కొట్టుకొనుచున్నారు. ఉపవాసం ఉంటున్నా. ఇందాక వచ్చాడు కదా ఆయన. ఎవరు వచ్చారు? ఎవరి దగ్గరకు వచ్చారు? విచారణ స్వాముల దగ్గరికి. ఒక ఆయన వచ్చి అడిగాడు కదా, స్వామి నేను ఉపవాసం ఉంటున్నా, ప్రార్థన చేస్తున్నా, బైబిల్ చదువుతున్నా, జపమాలు చెప్తున్నా, గుడికి వస్తున్నా, దేవుడు నన్ను ఎందుకు దీవించట్లా?
చాలామందికి జరుగుద్దండి ఇది. చాలా ముఖ్యమైన సందేశం ఇది, చాలా ముఖ్యమైన సందేశం ఇది. దేవుడి దగ్గరకు వస్తూనే ఉంటాం, బీరుపోకుండా వస్తున్నాం. కానీ దేవుడు అంటున్నాడు, అప్పుడే నిన్ను దీవిస్తాను, ఇప్పుడు నేను దీవించను. ఎప్పుడు దీవిస్తాను? మీరు ఉపవాసం ఉంటున్నారు, ప్రార్థన చేస్తున్నారు, నా దగ్గరకు వస్తున్నారు, కానీ గుళ్ళోనేమో దీనమలాగా ఉంటున్నారు, గుడి దాటితే చాలు మహంకాళమలాగా ఉంటున్నారు. గుళ్ళో ఎలాగుంటున్నారు? దీనతతోటి తాబేలులాగా ఉంటున్నారు. గుళ్ళో ఎలాగుంటున్నారంటండి? తాబేలు. తాబేలు ఎలాగుంటుంది? మెల్లగా ఉంటుంది. గుడి దాటితే చాలు సింహాల్లాగా తయారవుతున్నారు మీరు. గుడి దాటితే ఎలా తయారవుతున్నారంటండి? నా మాటలు కాదండి, అక్కడ ఉన్నాయి, వాక్యాలు ఉన్నాయి. ఏమంటున్నారు? మీరు ఉపవాసం ఉండునప్పుడు వివాదములు చేసి ఏం చేస్తున్నారు? తగువులాడి కొట్టుకొనుచున్నారు. అందులో ఎన్ని మాటలు ఉన్నాయి చూడండి. వివాదాలు ఆడుతున్నారట, తగువులు ఆడుకుంటున్నారట, కొట్లాట్లకు వెళ్తున్నారట. తర్వాత మీ కంఠధ్వని పరమన విడబడినట్లుగా మీరు ఈ రోజున ఉపవాసం ఉందురు. మీరు ఉపవాసం ఉండినప్పుడు రెల్లు కాడవలే వంగుదురు. ఎలా వంగిపోతామంటండి? రెల్లు కాడవలే. అందరు నన్ను చూడాలి. వేషధారులు ఎలాగుంటామంటండి? వేషధారుల్లాగా ఉంటామంటండి మనం ఉపవాసం ఉన్నప్పుడు. ఎవరో మనల్ని చూడాలి, ఎవరో మనల్ని చూడాలి. చూడకపోతే ఎట్ట మళ్ళీ? ప్రభు అంటాడండి, ఈ శ్రమల కాలం, పాస్కా యుద్ధ కాలం మొట్టమొదటి ఆదివారం రోజునే దేవుడు అన్నాడు, మీరు ఉపవాసము చేయనప్పుడు మీ దేవుడు చూస్తే చాలు, మీ పరలోక తండ్రి చూస్తే చాలు. వేషధారుల వలె మీ పొరుగు వారి కోసం మీరు ఉన్నట్లయితే మీకు రావాల్సిన ప్రయోజనం వచ్చినట్లే. కాబట్టి పరుల కోసం ఉండమాకండి. మీ ఆత్మీయ శుభ్రత కొరకై, మీ ఆత్మీయ శుద్ధి కొరకై, మీ ఆత్మ పరిపూర్ణత కొరకై, దేవుని కృప కొరకై మీరు ఉండాలి. దేవుడు అంటున్నాడు, పిల్లారా, అప్పుడు నేను మిమ్ము దీవిస్తాను, ఉదయకాల సూర్యుని వలె ఆశీర్వదిస్తాను, మీ గాయములను మాన్పు చేస్తాను, మీ రోగములను నయము చేస్తాను, నా దీవెనలను మీ మీదకి పంపిస్తాను. ఎప్పుడు? మీ వివాదాలు మారినప్పుడు, మీ తగువులాడుకోవటం మానినప్పుడు, మీ కొట్లాటలు మానినప్పుడు, మీరు పశ్చాత్తాపడ్డప్పుడు, మీరు హృదయ పరివర్తన చెందినప్పుడు. Praise the Lord. 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 ఈనాటి సువిశేషాన్ని 2 నిమిషాల పాటు ధ్యానం చేసుకుందాం. లూకాసు వార్త 13వ అధ్యాయము. లూకాసు వార్త 13వ అధ్యాయము 6వ వచనం నుండి చదువుకుందాం. నేను చదువుతాను, వినండి. అందరు నా కలిసి చూడండి, దయచేసి అందరు నా కలిసి చూడండి. యేసు ప్రభు ఒక ఉపమానాన్ని చెప్తున్నాడు. యేసు ప్రభు ఒక ఉపమానాన్ని చెప్తున్నాడు. దేని గురించి చెప్తున్నాడు? యజమానుడు ద్రాక్ష తోట గురించి చెప్తున్నాడు. దేని గురించి చెప్తున్నాడు? యజమానుడు ద్రాక్ష తోట. ఇశ్రాయేలు దేశంలో ద్రాక్ష తోటలు ఎక్కువ అండి. మనకెట్ట వరి పొలాలు ఉన్నాయో, మిరప తోటలు ఉన్నాయో, పత్తి చేలు ఉన్నాయో, అలాగని అక్కడ ఎక్కువ ఏముంటాయండి? ద్రాక్ష తోటలో, ఒలీవల తోటలో, ఇంకా ఏముంటాయి? ఒలీవల తోటలో, అంజూరపు చెట్లు అక్కడ ఎక్కువగా ఉంటాయి. యజమానుడి గడ్డ ద్రాక్ష తోట ఉందంటండి. ఏ తోట ఉంది? ద్రాక్ష తోట ఉంది. అయితే పిల్లరా, ఆ ద్రాక్ష తోట మధ్యలో ఏమి నాటాడు? అంజూరపు చెట్టు. మేము చిన్నప్పుడు ఒక పని చేసేవాళ్ళం. అందరూ వినండి, ఇది బాగుంటుంది, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చిన్నప్పుడు మాకు కూడా మిరప తోటలో పత్తి చేలు ఉన్నాయి. కాత్తో కూత్తో, పెద్ద ధనవంతులం కాకపోయినా దేవుడు దీవించిన దాన్ని బట్టి మాకు తెలియకుండా మా నాన్న ఏం చేసేవాడంటే మిరపసాళ్ళు పోసేవాడు. ఏం చేసేవాడు? మిరపసాళ్ళు పోసేవాడు. అవి మొలిసేసరికి కొన్ని చోట్ల బంతిపూల మొక్కల పైకి వచ్చాయి, వరుస నుండే. అవి కూడా అవి ఎట్టొచ్చినాయి అంటే మా అక్క చెల్లెళ్ళి తెలియకుండా బంతిపూల మొక్కలు వరుసగా పోసేవాడు. ఆడపిల్లలు కదండి, పూల కోసం అంటే ఇష్టం. తెలియకుండా ఏం చేసేవాళ్ళు? బంతిపూలు పోసేవాళ్ళు అంటే మధ్యలో. అవి పెరిగిన తర్వాత తండ్రికి ఆడపిల్లలు అంటే ఇష్టం కదా, ఇంక వాటిని ఏం చేయడు. అవి మొలిసాయి, పూలు పూసాయి, ఇంకా ఆడపిల్లలు కోసుకొని తల్లో పెట్టుకునేవాళ్ళు ఆ రోజుల్లో. ప్రియులారా, ఈ ద్రాక్ష తోటలో కూడా ఈ యజమానుడు ఏ మొక్క పెట్టాడండి? అంజూరపు మొక్క పెట్టాడు. అంజూరపు చెట్టు కూడా చాలా విలువైంది. కానీ అది ద్రాక్ష తోటలో ఉండకూడదండి. ద్రాక్ష తోట ఎందుకంటే ద్రాక్ష తోట ఈ హైట్ వరకే వస్తుందండి, కొంచెం కొద్దిగా పెరుగుద్ది. అది తీగ. ద్రాక్ష ఏంటండి? ఎప్పుడన్నా చూసారా?
ఈ మధ్యలో వస్తున్నాయి మన దగ్గర కూడా. అది ఎలా ఉంటుంది? లతలతో ఉంటుందండి, తీగలతో ఉంటుందండి. కాబట్టి అది పెద్ద ఎత్తు పెరగదు, ఒక హైట్ వరకే ఉంటుందండి. కానీ అంజూరపు చెట్టు అట్ట కాదు, చాలా పెద్ద వృక్షంలాగా మారిపోద్ది, చాలా పెద్ద చెట్టులాగా మారిపోద్ది. దాని నీడ కింద వేరే చెట్లు అది బాగా పెద్ద అయిన తర్వాత ఇక పెరగనివ్వదండి. కానీ అది అక్కడ ఉండకూడదు. అయినా కానీ ఒక అవకాశాన్ని ఇచ్చాడు. ఏం చేశాడు? ఒక అవకాశాన్ని ఇచ్చాడు. కానీ అది దాని పండ్ల కోసం ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్నాడండి ఆయన. వాక్యాన్ని చదువుకుందాం పిల్లలు, ఈ మాట చదవటానికి ప్రయత్నం చేయండి. లూకాసు వార్త 13వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. అప్పుడు అతడు ఆ తోటమాలితో, ఇదిగో నేను 3 సంవత్సరాల నుండి ఈ అంజూరపు చెట్టు పండ్ల కొరకై వచ్చుచున్నాను, కానీ నాకేమీ దొరకలేదు, దీనిని నరికి పారాయి. మీకు అందరికీ వచ్చే ప్రశ్న అండి, జాంకాయ చెట్టుని వేసావు, ఏమేసావు? జామ చెట్టు వేసావు ఇంటి ముందు. 5 సంవత్సరాలు అయింది. చెట్టు కొన్నప్పుడు, మొక్క కొన్నప్పుడు మొక్క నమ్మేవాడు అన్నాడు, మొక్క నమ్మే అని అన్నాడు, 1 సంవత్సరంలోనే కాయలు వస్తాయండి, ఇది హైబ్రిడ్ అండి, బ్రహ్మాండమైన విత్తనం, ఏరికోరి తెచ్చానండి, అసలు మీకోసమే తెచ్చానండి అని అన్నాడు. నువ్వు పెట్టావు. 1 సంవత్సరం అయిపోయింది, 2 సంవత్సరాలు అయిపోయినాయి, 3 సంవత్సరాలు అయిపోయి, ఇక 3 సంవత్సరాల తర్వాత కాసుద్దులే అనుకున్నావు. అప్పుడు ఇంకా మొదలుపెట్టావు పండ్ల కోసం ఎదురు చూడటం. 4వ సంవత్సరం ఎదురు చూసా, పూత కాదు కదా, పిందె కాదు కదా, పూత కూడా రాలా. 5వ సంవత్సరం చూసా, ఏమి లేదు. 6వ సంవత్సరం చూసా, ఏమీ రాలా. ఏం చెబుతావు ఆ చెట్టు? నువ్వు గొడ్డుబోతు చెట్టు అంటావు. ఏమంటావు? ఇంకా ఇంట్లో పెట్టుకొని దూపమేస్తావా దానికి? ఏమయ్యా, ఇంట్లో పెట్టుకొని దూపమేస్తావా దానికి? ఏం చేస్తా? గొడ్డలు తీసుకొని నరికేస్తాం. గొడ్డలు తీసుకొని ఏం చేస్తాం? అదే జరుగుతుంది. మనం చేసేదే జరుగుతుందండి అక్కడ, మనం చేసేదే జరుగుతుంది. యజమానుడు వచ్చాడు, ఏమన్నాడు? 3 సంవత్సరాల నుంచి దీని ఫలాల కొరకై ఎదురు చూచుచుంటిని, కానీ ఫలాలు ఇవ్వలేదో, కాబట్టి దీనిని నరికి పారవే. ఇలారా, ప్రభువు నోటి నుండి కొంచెం కఠినమైన మాటలు వస్తాయి కొన్నిసార్లు, మన మేలు కొరకే, మన హృదయ పరివర్తన కొరకే, మనలో మార్పు కొరకే. ఇలారా, కానీ తోటమాలి ఏమన్నాడు? అయ్యా ఇంకొక సంవత్సరం అవకాశం ఇవ్వు. ఏమన్నాడు? ఇంకొక 7 ఓపిక పట్టు, నేను పాదు చేస్తా, ఎరువేస్తా, నీళ్లు పోస్తా, వచ్చే సంవత్సరం కల్లా ఫలించిందనుకో పెంచుకుందాం, ఉంచుకుందాం, లేకపోతే ఏం చేద్దాం? నువ్వన్నట్టే నరికి పడవేద్దాం. ప్రియులారా, ఎవరు ఈ మొక్క? ఎవరు ఈ మొక్క? నేనే ఈ మొక్క. దేవుని తోటలో నేనే ఈ మొక్క. నా గురించే మాట్లాడుతుంది వాక్యం. నా జీవితాన్ని గురించి, నా బ్రతుకుని గురించి ఈ మొక్క మాట్లాడుతూ ఉంది. విచారణ గురువు మన కొరకై ప్రతి ఆదివారం గంట కొట్టి పూజకు సిద్ధము చేసి సిస్టర్లు వచ్చి మనం మారాలని, దేవుని సన్నిధికి రావాలని, దేవునికి మంచి ఫలాలు ఇవ్వాలని ప్రయాసపడుతుంటే మనం దేవుని సన్నిధికి వస్తున్నామా? మనలో మార్పు కలుగుతుందా? శ్రమల కాలమని, పాస్కాయుద్ధ కాలమని, తపస్సు కాలమని ఒక్కొక్క ఆదివారానికి ఒక్కొక్క గురువుని ప్రయాసపడి ఎక్కడి నుంచో పిలిపించి మనలో చైతన్యం తీసుకురావడానికి, మార్పు తీసుకురావడానికి విచారణ గురువులు ప్రయత్నం చేస్తుంటే, ఆయన కృషి చేస్తుంటే మనం ఎంతవరకు ఈ తోటమాలి అయినటువంటి మన ఆత్మీయ తండ్రి చేస్తున్నటువంటి ఆ శ్రమకి మనం స్పందిస్తున్నాం, ఆ దేవుని సన్నిధికి వస్తున్నాం, ఫలాలను ఇస్తున్నాం. ఆత్మ పరిశీలన చేసుకోండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఏమంటున్నాడో, వచ్చే సంవత్సరానికి మారకపోతే, వచ్చే సంవత్సరానికి ఫలాలను ఇవ్వకపోతే నరికి పడవేద్దాం దేవుని సన్నిధి నుండి. జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డ, అక్కడ వరకు తెచ్చుకో మాకో, అంతవరకు వెళ్ళని మాకు దేవుని. దేవుడు చూస్తాడు, 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 అవకాశం ఇస్తాడు, ఇస్తాడు, ఇస్తాడు.
సిరాకు పుత్రుని యేసు రాసిన జ్ఞాన గ్రంథం 5వ అధ్యాయం 6-7 వచనాలు ఏమంటుందండి? ప్రేమను చూపించేవాడే, క్షమను చూపించేవాడే కత్తి కూడా పదును పెడతాడు. అప్పుడు దాకా రానివ్వమాకో, అప్పుడు దాకా రానివ్వమాకో, హృదయ పరివర్తన చెందో. నేను కొంతకాలం ఇక్కడ దగ్గరలోని విచారణ గురువుగా ఉన్నానండి. ఒక విచారణలో పేరు చెప్తే వాళ్ళు బాధపడతారు, అందుకే వాళ్ళ పేరు చెప్పట్లేదమ్మా. అందరు చూడండి, ఇటు ఇక్కడే దగ్గరలో ఒక చోట విచారణ గురువుగా ఉన్నా. పొద్దున్నే 6 గంటలకు ఆ గ్రామంలో పూజ స్వామి. పొద్దున్నే 6 గంటలకు ఆ గ్రామంలో పూజ. సరే, పూజకి వెళ్ళటం ప్రారంభించే ఒక ఆదివారం వెళ్ళా, మొట్టమొదటిగా విచారణ గురువు వెళ్ళిన తర్వాత ఒక గ్రామానికి 1 సంవత్సరం వెళ్ళా, 2 సంవత్సరాలు వెళ్ళా, 1 వారం వెళ్ళా, 2 వారాలు వెళ్ళా, 3 వారాలు వెళ్ళా, కొత్తగా 3 వారాలు వెళ్ళాను. వస్తున్నారు ఆడోళ్ళందరూ గుడి నిండా ఉంటున్నారు. ఆడోళ్ళందరూ, మగోళ్ళు ఏమవుతున్నారు అర్థం కావట్లా. ఒక ఆదివారం నిజంగానే పరిశీలిద్దాం, అసలు వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? పనికి వెళ్తున్నారేమో పొద్దున్నే పాపం అనుకున్నా. ఎక్కడికి వెళ్తున్నారు? పనికి వెళ్తున్నారేమో అనుకున్నా. తర్వాత 1 వారం నేను జాగ్రత్తగా పరిశీలనగా చూస్తే నాకు ఎదురొస్తున్నారు వాళ్ళు. ఎవరు? మగవాళ్ళందరూ కూడా. ఏంటి వీళ్ళు నాకు ఎదురొస్తున్నారు? పూజ గుళ్ళో కదా, వీళ్ళు ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తున్నారు ఏంటా అని నేను నిదానంగా బండిని వెనక్కి తిప్పి వాళ్ళకి తెలియకుండా వాళ్ళంట పడిల్లా. అందరు కూడా తాడి చెట్లు కింద చేరారండి. జరిగిన వాస్తవం అండి. పొద్దున్నే 6 గంటలకి దుర్మార్గం. కళ్ళు. దేనికోసం? కళ్ళు. ఏ పానం? మద్యపానం. అది కూడా ఎప్పుడండి? మీరు తాడి చెట్ల కింద అంటే వేరే అర్థం తీసుకున్నారు. బయటికి వెళ్ళాలా వాళ్ళు? ఎక్కడికి వెళ్ళారు? దేనికి? కళ్ళు కోసం అండి వాళ్ళు వెళ్ళింది. పూజకి వెళ్ళి నేను కొద్దిగా విచారణలో కొద్దిగా సిట్టుకుంటా, ఇళ్ళకెళ్తా కర్ర పట్టుకొని. నువ్వు వస్తావా గుడిగిరా, లేకపోతే పేరు తీసేసుకో. నువ్వు వస్తే గుడిగిరా, లేకపోతే పేరు తీసేసుకో. ఇంతే చెప్తా. కర్ర పట్టుకొని వెళ్ళిపోతా. నువ్వు కాకపోతే నా మీద కేసు పెట్టుకోవాలి, నాకు సమస్య లేదు. నేను మాత్రం ఉండాల్సిన రీతిలో ఉంటా. పిల్లారా, ఈ శ్రమల కాలంలో హృదయ పరివర్తన కొరకై కఠినంగా మాట్లాడుతున్నాడు యేసయ్య. ఏమని మాట్లాడుతున్నాడు? కొన్నిసార్లు నచ్చో, గుచ్చుకుంటే మనకే ఏం జరుగుతుందండి? గుచ్చుకుంటే మనకే. 9వ వచనంలో ఏమన్నాడు? లూకాసు సువార్త 13వ అధ్యాయం, ముందుకు ఫలించినా సరి, లేనిచో కొట్టి పారవేయము అని పలికెను. ప్రియులారా, శ్రమల కాలములో, తపస్సు కాలములో మనము కూడా ప్రియులారా హృదయ పరివర్తన చెందాలి, మారు మనసు పొందాలి. లూకాసు వార్త 13వ అధ్యాయం 3వ వచనములో, హృదయ పరివర్తనము చెందనిచో మీరందరూ అట్లే నాశనమగుదురని మీతో చెప్పుచున్నాను. లూకాసు వార్త 13వ అధ్యాయం 5వ వచనములో, హృదయ పరివర్తనము చెందనిచో మీరందరూ అట్లే నాశనమగుదురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యేసయ్య కొంచెం గట్టి పదాలు వాడుతున్నారు. హృదయ పరివర్తన, మారు మనసు, దేవుని సన్నిధికి రావడం. పిల్లారా, దేవుని వేడుకుందాం ఈ రోజున. దేవా, నాలో హృదయ పరివర్తన కలిగించయ్యా, మారు మనస్సును కలిగించు తండ్రి. అందరి చేతులు జోడించుదాం పిల్లారా, తలలు వంచుదాం, చిన్న ప్రార్థన చేసుకున్న తర్వాత విశ్వాసుల ప్రార్థన కూడా ఉంటుంది. కాబట్టి సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమామయుడా, నీ గుణం ప్రేమ, నీ గుణం క్షమ, నీ మనస్సు వెన్నెల, నీ మనస్సు వెన్న. మేమందరము కూడా నశించిపోకూడదని, మారు మనస్సు పొందాలని, హృదయ పరివర్తన చెందాలని, నీ వద్దకు తిరిగి రావాలని కోరుకునే ప్రేమామయుడమైన దేవుడు అయ్యా నీవు. నీకు స్తోత్రాలు, నీకు వందనాలు నా తండ్రి. ఈ శ్రమల కాలములో, ఈ తపస్సు కాలములో, ఈ పాస్కాయుత కాలంలో తండ్రి, మేము మారు మనస్సు పొంది హృదయ పరివర్తన చెంది నీ సన్నిధికి తిరిగి వచ్చులాగున మాలో తండ్రి మార్పును కరిగించండి, మాలో మార్పును కదిలించండి నాయన. నాయన మమ్మ కదిలించండి, కరిగించండి. హృదయ పరివర్తన చెందడానికి కావాల్సినటువంటి శక్తిని మాకు ఇవ్వండి నాయన. యేసు రాజా, మేము కరుడుగట్టినటువంటి బండరాతి వలె మేము మారిపోయామయ్యా. మా హృదయాలు రాయి వలె మారిపోయింది నా తండ్రి. నాయన, నీ పరిశుద్ధాత్మను మాలోనికి పంపించండి, పశ్చాత్తాపాన్ని రేకెత్తించండి మనలో ప్రభువా. ఓ పరిశుద్ధాత్మదేవ, మాపైకి వేంచేస్తారండి. మా పాపాల కొరకై ప్రాయశ్చిత్తపడి
మా దోషాల కొరకే ప్రాయశ్చిత్తపడి మా పాత రోత జీవితాలను విడిచిపెట్టి, మా చెడు జీవితాన్ని విడిచిపెట్టి తండ్రి నీ సన్నిధికి వచ్చి రక్షించబడిలాగున, నీ దీవెనలు పొందుకునేలాగున, నీ ఆశీర్వాదాలు పొందుకునేలాగున మమ్మందరిని దీవించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.